బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో ఐఫోన్ డేస్ అని చెప్పి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఐఫోన్ 17 పై ఇంత ఆఫర్ ఉంటుందని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు సార్? చెప్తా మీరేంటి. మీ ఫేవరెట్ యాపిల్ ఐఫోన్ 17 ఇప్పుడు ఎఫెక్టివ్ ప్రైస్ 43,900 మాత్రమే. 43,900 కాదు, 45,000 నేను సింగిల్ పేమెంట్ చేస్తాను. నాకు ఐఫోన్ 17 ఇస్తారా లేదా అనే విషయం ఒకటే అడుగు. ఇతను ఎవరు పర్సన్? ఏది పిలవండి ఒకసారి. ఇప్పుడు నేను 44,000 నేను కడతాను, నాకు ఐఫోన్ ఇవ్వండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు వీడియోలో మెన్షన్ చేసిర్రా? అవును, ఇక్కడ రండి చూపిస్తాను. ఇక్కడ రండి చూపిస్తాను. 54 ఈఎంఐ ఉంది, 1954 పర్ మంత్ చూపిస్తున్నాను సార్. స్టార్ మార్క్ ఉంది కదా, మొత్తం రాయారు సార్. ఎందుకు రాస్తారు? అది కంపెనీ వాడు రాసిండు, నేను రాయలేదు కదా. రిటైల్ ఫీల్డ్ లో ఎక్కడైనా కానీ స్టార్ మార్క్ ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్ అప్లైడ్. మీకు తెలిసే మాకు మీకు తెలియక సరే ఒక్క నిమిషం ఆపు, ఒక్క నిమిషం ఆపు. ఏది ఎఫెక్టివ్ ప్రైస్ ఇంక్లూడ్ స్టోర్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ డివైస్ వాల్యూ, ఎక్స్చేంజ్ బోనస్ అండ్ బ్యాంక్ క్యాష్ బ్యాక్. కానీ ఇక్కడ కేవలం ఐఫోన్ ఎక్స్చేంజ్ అని పెట్టిరా మీరు? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు వీడియోలో మెన్షన్ చేసిర్రా? ఇప్పుడు మీ వీడియో సరే, అది కూకట్పల్లి వీడియో, ఇది కూకట్పల్లి వీడియో, ఒక కూకట్పల్లి వీడియో. ఇప్పుడు నాకు చదువు రాదు, నేను చదువుకోలేదు, నేను 10వ తరగతి ఫెయిల్ అయినా, నేను ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా, సోషల్ మీడియా. నాకు ఈ వీడియో వచ్చింది, నాకు ఈ ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ రావు, నేను ఈ వీడియో చూస్తున్నా, ఏం చేయాలి నేను ఇప్పుడు? ఇప్పుడు మీకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, మీరు చదువుకోలేరు అని చెప్పారు. కరెక్ట్, ఓకే. ఇప్పుడు మీకు నియరెస్ట్ బజాజ్లు ఎక్కడైతే ఉన్నారో ఎందుకు పోవాలి? నేను నాకు అవసరం ఉందండి. ఇప్పుడు కొనుక్కోవాలి కదా సార్. ఇప్పుడు చెప్పేది నండి ఒకసారి. మీరు ఒక వీడియోలో మీరు లాస్ట్ లో ఈ ఆఫర్, ఈ ఏదైతే డిస్కౌంట్ ఆఫర్ ఉందో, ఇది అక్కడ మీరు స్టోర్ లోకి వెళ్తేనే, స్టోర్ లో అడిగితేనే, స్టోర్ లో మేనేజర్ కలిస్తేనే మీకు అవన్నీ డీటెయిల్స్ తెలిసాయని కానీ, లేకపోతే ఈ ఐఫోన్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కానీ మీరు పెట్టిల్లా, డిస్క్రిప్షన్ లో పెట్టిల్లా? కనీసం నేనంటే ఇప్పుడు కాదు, డిస్క్రిప్షన్ లో చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ఏముంది? స్టార్ మార్క్ ఉంది కదా. స్టార్ మార్క్ ఉంది కదా సార్. స్టార్ మార్క్ అంటే ఏంటిది? ఏంటి స్టార్ మార్క్ అంటే? ఇప్పుడు నాకు తెలుసు స్టార్ మార్క్ అంటే ఎఫెక్టివ్. అవును, అందరికీ తెలియాలంటే అందరికీ ఇది చూస్తున్నారు కదా. అవునండి. ఇప్పుడు పనులన్నీ మానేసుకొని సంఖ్యలో మంది వచ్చారు. ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి 10 మంది కస్టమర్స్ వెళ్ళి బయటికి ఇప్పుడు ఇక్కడ మీ కాడ ఉన్నాడా సార్? వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన కస్టమర్. అదే ఇప్పుడు ఇందాక నలుగురు బైక్ పైన వెళ్ళిపోయారా? ఇందాక నలుగురు బైక్ పైన వెళ్ళిలా? వాళ్ళంతా ఒకటే కస్టమర్. అంటే ఇప్పుడు నలుగురు వచ్చారు. ఇప్పుడు మీరు 44,000 ఇస్తే, మీరు ఫైనాన్స్ రాలేదు, మీరు 44,000 ఫోన్ ఇస్తే వాళ్ళు నలుగురు తీసుకున్నట్టు వాళ్ళకు ఫైనాన్స్ రాలేదు, వాళ్ళకి ఫైనాన్స్ రాలేదు. ఇప్పుడు నేను వాళ్ళకి అడిగిన బయట, మీరు దాన్ని వేరే విధంగా పోర్ట్రేట్ చేయకండి. కాదు సరే, మీరు ఉన్న వీడియో వాళ్ళకి, మీరు ఉన్న వీడియో నాకు ఇక్కడ మీరు చూడండి, ఈ వీడియో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. కేవలం వీడియో ఇప్పుడు ఇక్కడ రండి చూపిస్తాను. జస్ట్ 1954 పర్ మంత్. అవును, ఇక్కడ రండి చూపిస్తాను. ఇక్కడ రండి చూపిస్తాను. 54 ఈఎంఐ ఉంది, 1954 పర్ మంత్ చూపిస్తున్నాను సార్. ఉంది, చూపిస్తున్నాను చూడండి. స్టార్ మార్క్ ఉంది కదా. స్టార్ మార్క్ ఏంటండి? స్టార్ మార్క్ మీరు స్టార్ మార్క్ పెట్టడానికి స్టార్ మార్క్ మొత్తం రాయారు సార్. ఎందుకు రాస్తారు? అది కంపెనీ వాడు రాసిండు, నేను రాయలేదు కదా. లిమిటెడ్ అని ఉందా ఏమైనా? స్టార్ మార్క్ ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. రిటైల్ ఫీల్డ్ లో ఎక్కడైనా కానీ స్టార్ మార్క్ ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్ అప్లైడ్. మీకు తెలిసే మాకు తెలియదు. మీకు తెలియక విజిట్ చేస్తారు సార్. ఇప్పుడు పనులన్నీ మానేసుకొని, పనులన్నీ ఎందుకు మానేసుకుంటారు సార్? పనులన్నీ ఎందుకు మానేసుకుంటారు చెప్పండి సార్. నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి సరిపోతుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫాలో అవుతున్నారు కదా, ఇండియాలో అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు? నేను ఆల్రెడీ కాల్ చేసిన. ఇప్పుడు మీరు నెంబర్ లేదన్నారు, మీరు నియరెస్ట్ స్టోర్కి నాచారం నెంబర్ చూపిమంటున్నా. నేను తెలివిగా కాదు సార్. ఇది నాచారం ఒక్క దగ్గరే లేదండి, నాచారం ఒక్క దగ్గర లేదు. వీడియోలో చెప్పిన ఆల్రెడీ ఇండియా ఐడి ఉంది, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా నేను అన్ని షోర్లలో అప్లికేబుల్ ఉంటుంది. అది వరంగల్లో కూడా ఇదే ఇష్యూ జరిగింది. వరంగల్లో కూడా నేను ఉన్నా. వరంగల్లో కూడా చాలా మంది వందల సంఖ్యలో వస్తే వరంగల్లో డైరెక్ట్ మేము ఆండ్రాయిడ్ ఎక్స్చేంజ్ లేదు అంటున్నారు. వరంగల్ స్టోర్ లో ఆండ్రాయిడ్ ఎక్స్చేంజ్ లేదు, కేవలం ఐఫోన్ ఎక్స్చేంజ్ ఉంది. లేదు, ఉంటది. ఏదైనా ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను నేను. ఏదైనా స్టార్ మార్క్ అంటే ఏందని అన్నారు కదా. స్టార్ మార్క్ అంటే స్టార్ మార్క్ ఉంది, ఇక్కడ మేము మెన్షన్ చేసినాం. ఇప్పుడు స్టార్ మార్క్ అంటే ఈ స్టోర్ దాకా వచ్చి చూడాలి. స్టోర్ దాకా వస్తేనే మీకు క్లారిటీ వస్తా అన్నారు. సో మీరు ఒక వీడియోలో చెప్పిర్రా స్టోర్కి రండి, స్టోర్ విజిట్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ తెలిసే అని కానీ, పూర్తి ఆధారాల కోసం స్టోర్ విజిట్ చేయండి అని కానీ
ఇప్పుడు స్టార్ మార్క్ మెన్షన్ చేయలేరు. మరి ఎట్లా మెన్షన్ చేయకపోతే ఎట్లా? ఎవరు వస్తారు మెన్షన్ చేయకపోతే? అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ వీడియో లక్షల మందిని చూస్తారు, వాళ్ళందరూ మీ స్టోర్కి వచ్చి ఇప్పుడు అంటే నాచారంలో కానీ హౌస్లో కానీ దగ్గర ఉన్న వాళ్ళందరూ రావాలా? నియరెస్ట్ బజాజ్ విజిట్ చేయమని చెప్పారు కదా వీడియోలో. వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. నియరెస్ట్ బజాజ్ నియరెస్ట్ కాకుండా బజాజ్ విజిట్ చేయమని చెప్పారు కదా, చూడండి. మీరు వీడియోలో ఉన్నదానికి నాకు సమాధానం చెప్పండి. ఎందుకంటే మీరు వీడియోలో ఎక్కడ కానీ ఇప్పుడు 1954 పర్ మంత్ స్టార్టింగ్ అని పెట్టిండ్రు, అంటే అది స్టార్ట్ అవుతుంది 24 మంత్స్ వరకు ఉంటుందని అర్థం చేసుకుంటారు. కానీ ఎఫెక్టివ్ ప్రైస్ 43,000 వరకు అని చెప్పారు. సో దాని డిస్క్రిప్షన్లో కానీ అసలు iPhone 17 ప్రైస్ మెన్షన్ చేసిర్రా? సరే ఒక్క నిమిషం ఆపు, ఒక్క నిమిషం ఆపు. చెప్పండి. ఇక్కడ ఉంది కదా కండిషన్ కాదు. ఇప్పుడు నేను ఒక బైక్ కొంటున్నా అంటే ₹1,00,000 బైక్ కి డిస్కౌంట్ ఎంత వస్తుంది, క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది, ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత వస్తుంది, అన్నీ ఉంటాయి. అసలు ఫస్ట్ iPhone 17 ప్రైస్ ఏది? అది ఉంది కదా. ఏడుంది iPhone 17 ప్రైస్ ఏడుంది? ఒక్క నిమిషం ఆపండి, మళ్ళీ ఆపండి, ఆపండి. చెప్పండి. మీరు ఎంప్లాయ్, మీ అందరు ఎంప్లాయీసే. నేను ఏమన్నా ఎవరితో మాట్లాడాలి వాళ్ళ మిలువని మాట్లాడతా. నేను ఆల్రెడీ నాచారం PS కాల్ చేసిన, ఎస్ఐ మైబెల్ సార్ ఉంటారు, ఆయన కాల్ చేసిన. వాళ్ళు వస్తున్నారంటే ఎవరితో మాట్లాడో వాళ్ళ మిలువని మాట్లాడతా. ఎందుకంటే ఇది నేను ఏమన్నా సార్, నేనేమన్నా అంటే మీది కల్పిట్ కాదు. మీరు వర్కర్స్ నాకు తెలుసు, మీరు ఓనర్లు కాదు, మీరు వర్కర్స్ నాకు తెలుసు. ఇది ఎవరైతే ఉన్నారో ఎవరితో మాట్లాడాలో వాళ్ళని పిలవండి, వాళ్ళని పిలవండి. తిట్టుకోవడం అని కాదు కానీ మీరు చెప్పండి, అది రికార్డు ఉంటుంది. మీరు ఏం చెప్పండి, తిట్టుకోవడం కాదు. కస్టమర్లు ఎవరు వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు, దేనికి? ఐఫోన్ కోసం మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. ఇవాళ iPhone 17 కోసం ఎంతమంది వచ్చారు? iPhone 17 కోసం ఎంతమంది వచ్చారు? అన్న నువ్వు మనిషిగా ఇగో ఒక మానవత దృక్పథ కోదంలో ఆలోచించి సో క్లారిటీగా వీళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ 43,900 అమౌంట్ ఏదైతే iPhone 17 అని పెట్టిర్రో సార్, మేము డిస్క్రిప్షన్లో ఒక స్టార్ మార్క్ పెట్టినాం. అది ఎఫెక్టివ్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అయితే అని దానికి అర్థం. సో ఎవరైతే బజాజ్ ఎలక్ట్రానిక్ స్టోర్స్కి వెళ్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసుకొని వెళ్ళండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ అప్ టు 6,000 బోనస్. అంటే మీ iPhone 14, 15, 16, 13 లేదా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాప్లో వాళ్ళు చెక్ చేసి ఒకవేళ 30,000 కనుక మీకు ఈ ఎక్స్చేంజ్ వాల్యూ వస్తే దాని తర్వాత ఆ 30,000కు 6,000 బోనస్ అనేది వీళ్ళు యాడ్ చేస్తారంట. సో 36,000 బోనస్ టోటల్గా కూడా మీకు ఎక్స్చేంజ్ వాల్యూ అన్నమాట. అండ్ దాని తర్వాత మీకు క్యాష్ బ్యాక్ ఒక 3,000 వర్త్ వస్తుందంట. సో ఐఫోన్ టోటల్ ప్రైస్ వచ్చేసి 17ది 82,900 రూపాయలు ఉంది. సో దాని తర్వాత స్టోర్ డిస్కౌంట్, ఇప్పుడు యాపిల్ డేస్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి బజాజ్ ఎలక్ట్రానిక్ స్టోర్ డిస్కౌంట్ 2,000 డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు. అండ్ దాని తర్వాత మీకు ఈ ఎక్స్చేంజ్ వాల్యూ ఒక 30,000 వస్తే 6,000 బోనస్ అవుతుందంట. సో ఇవన్నీ కలుపుకొని 43,900 కంటే 44,000 ఫోన్ ఇస్తున్నారు. సో ఈ iPhone 17 43,000, iPhone 15 29,000 అనగానే జనాలు అందరూ కూడా ఎగబడిపోయి ఈ స్టోర్లకు రాకండి అని కూడా వాళ్ళు చెప్పేది డైరెక్ట్గా ఇదే చెప్తా ఉన్నారు. సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇవన్నీ మానుకుంటే మంచిది. అండ్ వీడియోస్ చూసి స్టోర్కి వెళ్ళే వాళ్ళు కొంచెం మీరు ఆలోచించి వెళ్ళండి. ఎందుకంటే చాలా వరకు కూడా ఇది ఏంటంటే కొన్ని స్కామ్లు, మోసాలు. సో కస్టమర్స్ని ఆకట్టుకుంటేందుకు వీళ్ళు ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో iPhone 17 ప్రైస్ 82,900 ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో రిపబ్లిక్ డే సేల్స్ వస్తూ ఉన్నాయి. సో దాంట్లో మీకు 77,000కి వస్తుంది ఫోను. మీరు కొనాలనుకుంటే అక్కడ కొట్టుకోండి. ఖచ్చితంగా కూడా ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ వీటన్నీ కూడా రాకండి, వచ్చి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. సో ఇట్లాంటి మరిన్ని అవేర్నెస్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరా పర్సన్ మనీతో కిరణ్, ఆదబ్, హైదరాబాద్. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో ఐఫోన్ డేస్ అని చెప్పి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. iPhone 17 పై ఇంత ఆఫర్ ఉంటుందని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి సార్ చెప్తా మీరేంటి? మీ ఫేవరెట్ యాపిల్ iPhone 17 ఇప్పుడు ఎఫెక్టివ్ ప్రైస్ 43,900 మాత్రమే. 43,900 కాదు, 45,000 నేను సింగిల్ పేమెంట్ చేస్తాను. నాకు iPhone 17 ఇస్తారా లేదా అనే విషయం ఒకటే అడుగు. ఇతను ఎవరు పర్సన్? ఏది పిలవండి ఒకసారి. ఇప్పుడు నేను 44,000 నేను కడతాను, నాకు iPhone ఇవ్వండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు వీడియోలో మెన్షన్ చేసిర్రా? అవును, ఇక్కడ రండి చూపిస్తాను. ఇక్కడ రండి చూపిస్తాను. 54 EMI ఉంది, 1954 పర్ మంత్ చూపిస్తున్నాను సార్. స్టార్ మార్క్ ఉంది కదా, మొత్తం రాయారు సార్. ఎందుకు రాస్తారు? అది కంపెనీ వాడు రాసిండు, నేను రాయలేదు కదా. రిటైల్ ఫీల్డ్ లో ఎక్కడైనా కానీ స్టార్ మార్క్ ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్ అప్లైడ్. మీకు తెలిసే మాకు తెలియదు. మీకు తెలియదు.
సరే ఒక్క నిమిషం ఆపు, ఒక్క నిమిషం ఆపు, ప్రైస్ ఒక్క నిమిషం ఆపు, పర్లేదు ఏం కాదు. చెప్పండి